ఫనీ నువ్వు పారిపోతే కుదరదు. హాయ్ చెప్పాలి మా వ్యూవర్స్కి. కలర్ బాగుంది కదా, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇదిగోండి వీళ్ళు పెద్ద అబ్బాయి అనమాట, గ్రూప్ ప్రవేశం. మా తోటికోళ్ళు మీకు తెలుసు కదా, ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కదా. మీకు తెలుసు కదా మా ఆడపడుచు గారు, చిన్న ఆడపడుచు. వీళ్ళ అన్న ఇది. కబోర్డ్స్ కూడా ఒకసారి చూసేద్దరు కానీ ఇదిగోండి ఇలా చూపించు లోపల. ఇప్పుడు ఇంటికి షిఫ్ట్ అయిపోతారు అనమాట. గృహప్రవేశం అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఒక 4 డేస్లో అయితే ఇదిగోండి లోపల అయితే బాగుంది కదా. ఇలా ఉంది బయట అయితే మొత్తం. ఇటు చూడు, అటు చూపించు. బయలుదేరుతామండి ఇంకా ఇంటికి. ఇంకా లగేజ్ అది సర్దుకున్నాము. నైట్ మాట ఇప్పుడు గృహప్రవేశం అయితేనే ఇంకా అందరం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నాము, స్టార్ట్ అవుతున్నాము. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను రండి. నడండి, ఇదే స్టార్ట్ అయిపోయాం. హారిక అది ముందు వెళ్ళిపోయారు. హారిక, వదిన, అక్క వాళ్ళందరూ. రాము వాళ్ళు ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నారు అనమాట, వాళ్ళ వెనకాల వస్తున్నారు. మేము రెండో కార్లో మేము స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి శారీ అయితే ఈ కలర్ కట్టాను. రేపు మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతం కాబట్టి అప్పుడు మళ్ళీ శారీ మార్చుకుంటాం. రేపు పొద్దున ఫంక్షన్ అనమాట. రేపు అంటే ఈ నైట్ గృహప్రవేశం అయిపోయిన తర్వాత హోమం అది వేసిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున వ్రతం మొదలుపోతుంది. ఆ తర్వాత చుట్టాలందరూ అదే కొలీగ్స్ మాట అందరూ వస్తారు, తెలిసిన వాళ్ళు. అది బెంగళూరులో భోజనాలు ఏర్పాటంతా శనివారం అన్నమాట. ఈరోజు సాయంత్రం ఇక టిఫిన్ ఏర్పాట్లు చేస్తారు, కింద టిఫిన్స్ మాట. వెళ్ళాక అక్కడికి వెళ్ళాక షూట్ చేస్తాను. మా వాళ్ళందరూ ముందు నైటే వెళ్ళిపోయారు, చూసి వచ్చేసారు. ఓజీకి కూడా వెళ్ళిపోయారు, సినిమాకి కూడా. సెకండ్ షో చూసేసారు వాళ్ళైతేనే, మేమైతే వెళ్ళలేదు. జెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. బాగుందంట, వాళ్ళకి నచ్చింది. మేము కూడా చూడాలి. చాలా బాగుంది, బాగుందంట, వాళ్ళకి నచ్చింది. ఓకే ఏంటి వాళ్ళు చెప్పమ్మా. అవునా, చాలా బాగుందండి, మా వాళ్ళందరికీ నచ్చేసింది. పోయా అయితే వెనకాల ముగ్గురు కూర్చుంటారు, ఎదరు నేను కూర్చుంటాను. ఎందుకంటే నా శారీ పాడైపోద్ది. మరి ఎంతైనా యూట్యూబర్ని కదా, మరి కొంచెం నీట్గా కనపడాలి. ఉత్తుదండి ఎలా కొలం ఆడుతున్నాను. అంటే బండి లగ్జరీ బండి అన్న, స్టార్ట్ అయ్యి పని తెలుసు. బయలుదేరామండి. హారిక వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు, కార్ అయితేనే. ఇంకా సెకండ్ మేము వెళ్తున్నాం. లగేజ్ అయితే చాలా ఉంది మాట. అంటే అక్కడ 3 డేస్ ఉంటాం కదా, గృహప్రవేశం అయ్యాక 3 డేస్ ఉండాలి కాబట్టి 3 డేస్ ఉండాలి. ప్రతిరోజు ఇంకా మరి ఫుడ్ ఇవన్నీ తలగాళ్ళు, చేపలు, ఇంక ఇవన్నీ దుప్పట్లు, ఇంకా అన్నీ పట్టుకెళ్తున్నాం అన్నమాట. ఇంకా గృహప్రవేశం అంటే తెలిసిందే కదా మీకు, హోమ్ అది అంటే ఇంకా బోల్డ్ ఉంటాయి కదా. లగేజ్ అయితే ఎక్కువ ఉంది. నా లగేజ్ నేను ఇంకా ఒళ్ళో పెట్టుకుని సూట్ కేసు పట్టుకెళ్ళిపోతున్నాం. హారిక డ్రెస్సెస్, నా శారీస్ ఈ సూట్ కేసులో ఉన్నాయి. చూపించు. ఇదిగోండి సూట్ కేసు పట్టుకోండి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఫ్రెష్ అయిపోవాలి. మొత్తం మీద దగ్గరకు వచ్చేసామండి. మేమైతే ట్రాఫిక్లో ఉండిపోయాము. 15 ఎంతసేపు పట్టింది? గంట పైన పట్టింది. అందరం ఎక్కడున్నామని ఫోన్ చేస్తున్నారు అన్నమాట. మేమేమో కొంచెం రోడ్డు మారింది అంతే, ట్రాఫిక్లో పడిపోయామన్నమాట. అంటే మా చిన్నోడు చెప్పడం లేట్ చేశాడు. అయినా బెంగళూరు ఎలాగైనా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. వర్షం పడకుండా ఉంటే బాగుండు అనుకున్నాం నిజంగానే. వర్షం పడితే ఇంకా జామ్ అయిపోతుందేమో కదా ఫనీ. ఏం చేస్తున్నామంటే సాంగ్ పెట్టుకున్నాము, కాఫీ రేట్స్ పడిపోతాయేమో అని సాంగ్ ఆఫ్ చేసేసాము. ప్లే చేయాలని. సరే, ఓహో ఇదేనా సాయి గ్రీన్ వుడ్సా అపార్ట్మెంట్సా? ఓకే బాగుంది.
బాగుంది బాగుంది ఎంట్రన్స్ ఇది. క్లబ్ అది ఇంకా కిందే ఉంటాయమ్మా అన్నీ. సరే చూద్దాం. ఇంకా అవుతున్నాయి, ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మంది ఏంటి సియా? సి బ్లాక్స్ రెడీ అయిపోయినాయి. వచ్చేసామండి, ఇంకా టైం ఉంది లోపలికి వెళ్ళడానికి. ఈ లోపల ముందుగా ఆవదం దీపాలు వెలిగిస్తామంటాం మేమైతేని, అందుకని ముందు వదినాలు అది వచ్చారు. పైన గృహప్రవేశానికి ముందు దీపాలు వెలిగిస్తాం కదా. వచ్చేసాము. ఇంకా గృహప్రవేశానికి ఇంకొక 3 అవర్స్ ఉన్నాయి. పైన హారిక కేకేస్తుంది అన్నమాట. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. మీరు కూడా అందరూ విష్ చేయండి, చక్కగా బాగుండాలని చెప్పేసి. ముందుగా గృహప్రవేశానికి ముందుగా ఆవదం దీపాలు వెలిగిస్తాం కాబట్టి వదినది ముందు వచ్చేసారు. ఆల్రెడీ వాళ్ళు ముగ్గది పెట్టి ఆవదం దీపం అది వెలిగించారు. మేమైతే వెనకాల వెళ్తున్నాము, చూడాలి. ఎన్నో ఫ్లోర్? 11th ఫ్లోర్ అండి. 11th ఫ్లోరా? లగేజ్ ఇక్కడే ఉంచేద్దామా? ఓకే. ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. స్టార్ట్ అవుతున్నాము. అండర్ గ్రౌండా? అదే కదా పార్కింగ్ ఏరియా కదా ఇది. పైనుంచి హారిక అది కేకేస్తున్నారు అన్నమాట. పైనే ఉన్నారు వాళ్ళందరూ. మేము లేట్గా వెళ్తున్నాం. రామాలు వచ్చేసారంటే ఇంకా రాలేదంట పని, ఇంకా వచ్చి ఉంటారు వాళ్ళు, ట్రాఫిక్లో ఉండి ఉంటారు. మా వాళ్ళకి అందరికీ హాయ్ చెప్పేసేయండి. పని నువ్వు పారిపోతే కుదరదు, హాయ్ చెప్పాలి మా వ్యూవర్స్కి. హాయ్ చెప్పండి. 11th ఫ్లోర్ అన్నమాట. 11 కదా? చేయలేదా? ఓకే పర్వాలేదు, అవుతున్నాయండి. కానీ పూర్తిగా అవ్వలేదు, కానీ ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే. చిన్న చిన్న పనులు 10% ఉంది. ఇదిగోండి వచ్చేస్తాం. డెకరేషన్, పూల్ డెకరేషన్. వాళ్ళు ఇంకా రాలేదు, మేము ముందు వచ్చేసాం. వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు స్నానం చేసేది. దేవుడి మందిరం. పర్వాలేదు జరుగుతుంది. బాగుంది దేవుడి మందిరం. ఇలా వచ్చేసాయి. ఇటు కూడా చూద్దాం. బెడ్రూమ్ ఇది పిల్లలది అనుకుంటా. ఓకే చిల్డ్రన్స్ది అనుకుంటా బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. బాగుంది. స్టడీస్ టేబుల్స్ ఉన్నప్పుడే అర్థమైపోతుంది కదా పిల్లలదని. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు అక్కడ పని వాళ్ళు. ఇది ఒక బెడ్రూమ్. సీలింగ్ బాగుంది. ఎవరికైనా ఒక ఐడియా రావాలంటే చూస్తూ ఉంటేనే కదండి మంచిగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు, న్యూ హౌస్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి అపార్ట్మెంట్స్ యూస్ఫుల్ అవుతాయి. బాగున్నాయి. కబోర్డ్స్ కూడా బాగున్నాయి. కలర్ బాగుంది కదా, కలర్ కాంబినేషన్ బాగుంది. మా వాళ్ళు కూడా చాలామంది చుట్టాలు రాలేదు, వాళ్ళు కూడా చూస్తారు, అందుకో కొంచెం వీడియో తీసుకుంటున్నాం అన్నమాట. బయట బాల్కనీ బాగుంది కదా. ఇది చూపించు డోరు, గ్లాస్ బెల ఉంది. ఇది వ్యూ కూడా చూపిస్తుంది. చూసాను బాగుంది. బాగుంది కదా. ఇలా ఉంది బయట అయితే మొత్తం. ఇటు చూడు, అటు చూపించావా? నేను సాయంత్రం వచ్చారు కదా మీరు.
11th ఫ్లోర్ 11th ఫ్లోర్. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఉంది కదా దాహరిక బాగుంది, సీలింగ్ బాగుంది. దీపాలు ఎక్కడ పెట్టారు, వెలిగించేసారా? వాళ్ళకి దారిలో ఉన్నారేమో, వచ్చేస్తారేమో. దారికి ఇలా చూడు దమ్మ దీపం పెడుతున్నారండి, అదే అన్నాం కదా ముందు రావాలని. అందుకనే అక్క మేము ఇంకా ఎవరం రెడీ అవ్వలేదు. మామూలుగా ముందు ఆవదం దీపాలు పెట్టాలి కదా. మీకు తెలుసు కదా మా ఆడపడుచు గారు, చిన్న ఆడపడుచు. ఇంకా పెట్టలేదు, పెడతారు. ఆంటీ ఆడపడుచు కదా, ఆంటీ పెట్టాలన్నమాట. ఇది వుడ్ వర్క్ వచ్చింది, ఇది బాగుంది కదా. ఇది కిచెన్ కదా, ఇది మీకు ఆడవాళ్ళకి రాజ్యం కిచెనే కదా. కిచెన్ ఎదుగుంటే మా వాళ్ళందరికీ ఉన్నారు, మా బావగారు, వాసు, అన్నయ్య గారు. ఇది చూపించు, వెనకాల కిచెన్ బాగుంది కదా, బాగుంది కదా. ఇది కిచెన్ బాగుంది, కిచెన్ బాగుంది. కిచెన్ బాగా నచ్చేసింది అక్క. కిచెన్ ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా ప్లేస్ ఉండాలి కదా, అదే అందే బాగుంది అసలు కిచెన్ అయితే. బెడ్రూమ్స్ అది ఎలా ఉన్నా కానీ కిచెన్ బాగా ఉంటే పీస్ఫుల్గా వంట చేయడానికి. అది మీరు గమనిస్తే వీళ్ళ అన్నయ్యది మైక్ పెట్టుకుంటారా? మైక్ ఏమన్నా? అవును తెలుసు, సెన్సార్స్ ఇది కదా, అదే కదా నేను చెప్పాను కరెక్టేనా? తెలుసు. ఓకే, నాకు బాగా నచ్చింది. ఇదిగో ఇంకా కిచెన్ మాట, కిచెన్ అయితే పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే ఇది వుడ్ వచ్చింది కదా, మనకి టేక్ టైప్ లాగా అనిపిస్తుంది. వుడ్ బాగుంది. ఇది బ్లాక్ గ్లాసెస్ వచ్చి, ఇది పిస్తా కలర్ అనమాట. కబోర్డ్స్ అయితే పిస్తా కలర్. చూసాను. అవును తెలుసు, బాగుంది. ప్లానింగ్ బాగుంది, వుడ్ వర్క్ అయితే ప్లానింగ్ బాగుంది. ఇదేమో పిల్లలకి అది కాదు, వదిన నాతో చెప్పింది. పిల్లలకి అంటే కుకింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్ ఇక్కడ టేబుల్ సెట్ చేశానండి అన్నది. అదే వంట అయిపోయిన తర్వాత అక్కడ పెట్టడానికేమో ఇక్కడ పెట్టడానికో మరి అడుగుతా. చెప్పడం అయితే చెప్పింది, తను ఇంకా రాలేదు. టైం ఉంటుంది కదా వాళ్ళు రావడానికి, ముహూర్తం టైం అది. ఇక్కడ చూసారా చిన్న కబోర్డ్స్, ఇలా చూపించి ఒకసారి హౌస్ అంతా ఒకసారి చూపించేస్తాను మీకు. ఇదిగోండి కబోర్డ్స్. ఇందులో మనం కప్స్ కానీ అదే గ్లాస్ ఐటమ్, పింగాన్ ఐటమ్ అలా పెట్టుకుంటాం కదా, ప్లేట్స్ అయినా అలాగైనా పెట్టుకోవచ్చు. ఏదైనా మంచి డెకరేషన్ కూడా పెట్టుకోవచ్చు. కిచెన్ దగ్గరే అద్దం వచ్చింది. ఇది ఇంకో చిన్న బాల్కనీ, ఇలా రండి. ఇక్కడ మనకి చిన్నది ఉంటుంది, ఇక్కడ పెద్దది ఉంటుంది. సింక్ ఇలాగా డిజైన్ చేస్తారు. ఎక్కువ పెద్ద పెద్ద సామాన్లు ఉన్నా, నాన్ వెజ్ అంటే ఒకవేళ ఏమన్నా అవి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది బాగా వెడల్పు వచ్చింది, నాకైతే నచ్చింది. పిస్తా కలర్ కదా. కబోర్డ్స్ కూడా ఒకసారి చూసేద్దరు కానీ. ఇదిగోండి ఇలా చూపించు లోపల. ఇప్పుడు ఇంటికి షిఫ్ట్ అయిపోతారన్నమాట. గృహప్రవేశం అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఒక 4 డేస్లో అయితే ఇదిగోండి లోపల అయితే మీకు ఇవన్నీ తెలిసినాయే. ఒకసారి మోడల్ మళ్ళీ ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. బాగుంది, హౌస్ అయితే బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. కిచెనే ముందు నేను చూసుకుంటాను ఎందుకంటే మన ఆడవాళ్ళకి కిచెనే కదా. బాగున్నాయి. ఇంక ఇక్కడైతే మీకు తెలుసు కదా, ఉల్లిపాయలు పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా తెచ్చుకున్నా కూడా పెట్టుకున్నాం బాగుంటుంది. ఇంక ఇవన్నీ బాగుంది. లైటింగ్ కూడా బాగా పెట్టారు కదా నాన్న. ఇంకెక్కడైతే చక్కగా ఓటీజీ అది పెట్టుకోవచ్చు. బాగున్నాయి. అంటే కిచెన్ని చక్కగా ఎక్కువ మనకి సామాన్లు పెట్టుకోవడానికి అది బాగుంటుంది. సీలింగ్ కూడా బాగుంది. ఫ్యాన్ ఇక్కడ అంటే డైనింగ్ ఏరియా వస్తుంది అనుకుంటా. ఇదిగోండి వీళ్ళు పెద్ద అబ్బాయి అనమాట, గృహప్రవేశం. మా తోటపాలు మీకు తెలుసు కదా, ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కదా. చూసారు కదా హౌస్ అయితేనే. హాయ్ కూడా చెప్పింది. చూడండి అయితేనే ఒకసారి మళ్ళీ. ఇంకా ఇది టీవీ ఏరియా అన్నమాట, టీవీ అది పెట్టుకుని హాల్. ఇది చాలా బాగుంది.
బాగుంది, మాకు నచ్చింది. చాలు కదా చిన్న ఫ్యామిలీకి చక్కగా బాగుంది. సోఫా సెట్ ఏదో వస్తుంది, అది టీవీ ఏదో వస్తుంది. ఫర్నిచర్ చాలా బాగుంది, కబోర్డ్స్ అవి బాగా నీట్గా మంచి సెలక్షన్. కలర్ హారిక హాయ్ చెప్పావా నువ్వు? అంటే ఇక్కడ బాగుంది. మేము అలా ఒక రౌండ్ వేస్తున్నాము. ఇంకా టైం ఉంది వాళ్ళు రావడానికి. మేమైతే ముందు ఇల్లు చూసేస్తున్నాం. మా వాళ్ళందరూ అంటే జెంట్స్ అందరూ ముందరైతే వచ్చేసి చూసేసారు. గాలి చలి కూడా ఉంది, ఎందుకంటే సెప్టెంబర్ నెల కదా, చలి బాగా వేస్తుంది. నా మైండ్ ఎలా ఉందంటే ఇక్కడ స్టే చేయడం కోసం బెంగళూరులో జాబ్ తెచ్చుకోవాలనిపిస్తుంది. అవునా? ఆబ్వియస్లీ నువ్వు స్టే చేయాలంటే జాబే తెచ్చుకోవాలా? అన్నయ్య వాళ్ళ ఇంటికి సెలవులకు వచ్చేస్తే పర్మనెంట్గా ఉండిపోవచ్చు కదా. లొకేషన్ అయితే చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. హౌస్ కూడా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంకా వాళ్ళు రావాలి, వెయిట్ చేస్తున్నాము. నేనైతే బయటకు వచ్చేసాను. పిల్లలది ఇంకా టైం అవ్వలేదు. ఈ లోపల పిల్లలు చూడండి, ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఏరియా బాగుంది, వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఈవినింగ్ వచ్చి ఆడుకోవడానికి అది బాగుంటుంది. పిల్లల కిడ్స్కి అది బాగా వాళ్ళకి కావాల్సింది ఉంటుంది. ఏం చేస్తున్నావు హారిక? నువ్వు చిన్నపిల్లవా? నువ్వు తీసేస్తున్నాను. రిషి ఏం చేస్తుంది అత్త? రిషి అత్త ఏం చేస్తుంది? రిషి ఇటు ఇలా చూడు, ఇక్కడ నేను రిషి బాబు. హలో హలో, ఇదేంటి వీడు ఎవరంగా చూస్తున్నాడు? రిషి ఏంటి హారిక నువ్వు? ఫోన్ చేశారు. చేతులు పెట్టు.